హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ నేను ఇంట్లో షవర్మా అయితే ప్రిపేర్ చేశాను. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఒకసారి మీరు ట్రై చేయండి. ఎప్పుడు బయట తినే కంటే ఒకసారి ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. బయట కొనుక్కొని తినడం కంటే ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తినడం చాలా బెస్ట్. బయట ఫుడ్లో వాళ్ళ టేస్ట్ కోసం ఏదో ఒకటి కెమికల్ కంపల్సరీ కలుపుతారు. బయట ఫుడ్ తిని హెల్త్ ప్రాబ్లం తెచ్చుకునే కంటే ఇంట్లో ఫుడ్ తిని హెల్తీగా ఉండటం బెస్ట్. ఏమంటారు? షవర్మా టేస్ట్ అయితే చాలా బాగుందండి. నేను చెప్పటమేమో కానీ ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ప్రాసెస్లోకి వెళ్దామా? ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా వేసుకోవాలి. దాంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ వేసి కొద్దిగా వాటర్ పోసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకొని మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ముందుగా వాష్ చేసుకున్న చికెన్ తీసుకొని దాంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్, కారం, పసుపు, సాల్ట్ని వేసుకొని కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 2 ఆనియన్స్ తీసుకొని దాన్ని వీడియోలో చూపిస్తున్నట్టు సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా మిక్స్ చేసుకున్న చపాతీ పిండిని కొద్దిగా పొడి పిండి వేసుకొని చపాతీలా రోల్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ముందుగా మిక్స్ చేసుకున్న చికెన్ని కొంచెం వేసుకుంటూ రోస్ట్ చేసుకోవాలి. అలానే ఇంకొక బర్నర్ పై స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కొంచెం లైట్గా ఆయిల్ వేసుకొని చపాతీని రోస్ట్ చేసుకోవాలి. చికెన్ రోస్ట్ అయిపోయిన తర్వాత వేరొక బౌల్లో తీసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఆ ఆయిల్లోనే వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ని డీప్ ఫ్రై చేయవసరం లేదు. ఆ ఆయిల్లోనే కొంచెం 2 మినిట్స్ మగ్గిస్తే చాలు. మనం కాల్చుకున్న చపాతీ పైన కొద్దిగా మయోనైస్ వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు స్టఫ్ని పెట్టుకొని రోల్ చేసుకుంటే ఎంతో ఈజీ అండ్ టేస్టీ షవర్మా అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి.